మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర నేర్చుకున్నాను ఈ జతులను. ఓకే అన్న. కుంపటి సూర్యభవంతరావు సార్ డప్పు లెజెండరీ. ఓకే. మా గురువు ఆయన దగ్గర నేర్చుకున్న సార్ 2021 నవంబర్ 11 నాడు చనిపోయిండు. అయ్యో. సార్ దగ్గర నేర్చుకున్న ఈ జతులను. మొట్టమొదటిగా మనకు డప్పులో సాటింపు జతి ఉంటది. ఊర్లలో ఎవరు అధికారి వచ్చినా గానీ ఎవరికి మనం ఎట్లా సమాచారాన్ని స్వీకరిస్తాం అనేది దాన్ని జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న జగ్గు జగ్గున్ నక్కున్ నక్కున్న. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా ఈ రోజు మన గ్రామానికి సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో తమ్ముడు ఉపేందర్ గారు వాళ్ళ యొక్క డైరెక్టర్ గారు మన గ్రామానికి రాబోతున్నారు. మరి మనం అందరము ఈ యొక్క ఇంటర్వ్యూలో భాగస్వాములు అయిదామయ్యో. ఇది సాటింపు చాలా అద్భుతంగా వాయిస్తున్నారన్న. ఇది ఎంత సమయం పట్టిందన్న మీకు ఈ నేర్చుకోవడానికి? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి ఈ వాయిస్ లలో? ఎన్ని రకాలు? డప్పులో మనకు 7 రకాలైనటువంటి తాళాలు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క తాళానికి మళ్ళా ఇరుపులు 5 తాళాలు ఉంటాయి. ఓకే. 7 35 తాళాలు ఉంటాయి మొత్తంలో. డప్పులో మొత్తం 35 తాళాలు ఉంటాయి. మనము జతుల విషయంలో లేదా బీట్స్ విషయంలో పోతా ఉంటే ఒక ఇద్దరం కలిసి ఉన్నాం అనుకో చాలా రకాలుగా సృష్టించుకోవచ్చు. కానీ తాళాలు 5 తాళాలు 7 తాళాలు 7టికి 7 35 ఒక్కొక్క దానికి 5 ఇప్పుడు మీరు ప్రదర్శించిన సాటింపు జతి 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 ఖండం ఇంకేముంటాయి? ఖండ జతి. ఖండ జతి అంటే ఖండ జతి అంటే ఇప్పుడు సాటింపు జతి వాయించిన నేను పాల వరుసలలో మొట్టమొదటి ఖండ జతి స్టార్ట్ అవుతుంది. దాన్ని పాల వరుసల్లో మొదటి రకం అని అంటాం మనం. అంటే ఇప్పుడు జతులను మనం ఎట్లా గుర్చాలంటే తక్కదిన్ను 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 ఇట్లా మనం కౌంట్ చేసుకోవాలి. ఇది ఏ తాళంలో వస్తుంది, ఏ జతులలో వస్తుంది. తా అంటే ఏంది, కా అంటే ఏంది, జమ్ అంటే ఇదిగో ఇది. దీన్ని ఏమంటాం? ఇట్లా కలిస్తే ఏమంటాం? ఇగో జామ్ ఇట్లా దేన్ని ఏమంటాం అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. ఓకే, రైట్. అందుకోసమే మనం దీని మీద ఎక్కువ సాధన చేసుకున్నాం సార్ దగ్గర నేర్చుకుని. ఆ తర్వాత పులి అడుగు జతి టైగర్ డాన్స్ అంటారు హైదరాబాద్. తక్కిట తక్క దిమిత తత్త తక్కిట తక్క దిమిత. ఇది హైదరాబాద్ లో చాలా ఫేమస్. అందరూ టైగర్ డాన్స్ అంటారు హైదరాబాద్ లో. టైగర్ డాన్స్ కొట్టు, టైగర్ బీట్ కొట్టు బై అని అంటారు ఎప్పుడన్నా. ఇది టైగర్ బీట్. ఇక కొంచెం మనము ఇంకా కొంచెం ముందుకు పోతే అమ్మవారి జతి ఉంటది. తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం తక తకిట తక తకిట తక తకిట తిరుగుతాం జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం. అమ్మవారి జతి. అట్లా మనకు ఇందాక జామ్ తక్క చెప్పిన కదా, అదేమో జాతర జతి. ఇప్పుడు ఏ ఊర్లో అయినా జాతరలు ఉంటాయి మనకు, కానీ దానికంటూ ఒక పేరు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర ఇట్లా ఏ రకమైన సౌండ్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరుగ వాయిస్తారు. ఇప్పుడు శాస్త్రీయ కోణంలో నీకు చెప్పాలి, జామ్ తత్త తాకీట తాకీట త
జామ్ జామ్ తత్త తాకిట తాకిట త. ఇప్పుడు ఈ సినిమాలలో మొత్తం దీన్ని తీసుకుపోయి డిఫరెంట్ డిఫరెంట్ గా కంపోజ్ చేసుకొని ఇది మాస్ స్టైల్ మాస్ అని చేస్తారు కానీ ఇది సావు చేతి. ఇగో జామ్ తత్త జామ్ జామ్ తత్త తాకిట తాకిట త. జామ్ జామ్ తత్త తాకిట తాకిట ఇది శాస్త్రీయత కోణంలో డప్పు సావు డప్పు. అదే మా ఊర్లో ఎట్లా ఊళ్ళని అనిపోతే ఇది మా ఊర్లో వాయించేటువంటి డప్పు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా వాయిస్తారు. మా దగ్గర పెళ్లి డప్పును ఓ తీరుగా వాయిస్తారు, ఇటు సైడ్ మన నల్గొండ సైడ్ ఇటు సైడ్ వస్తే పెళ్లి డప్పు ఓ తీరుగా వాయిస్తారు. ఒక అన్ని రకాలుగా సీక్వెన్స్ గా వచ్చేటువంటి సింకులు వచ్చేటువంటిది ఎల్లమ్మ పోషమ్మ డప్పే. జజ్జిన జన్నక జజ్జిన జన్నక జజ్జినక 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 జాంక తకిట జాంక తకిట జాం తకిట 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 జాంక తకిట జాంక. అట్లా అన్ని చోట్ల ఇదే వస్తుంది. పోషమ్మ డప్పు ఏ ప్రాంతంలో అయినా సేమ్ ఉంటది. మాక్సిమం తెలంగాణ మొత్తంలో సేమ్ ఉంటది, ఇట్లనే ఉంటది. ఇది ఇట్లా కొంచెం మనం క్లాసికల్ గా పోతే పాల వరుసలు ఉంటాయి మనకు చెప్పిన కదా ఇందాక. పాల వరుసలలో మొట్టమొదటిది తత్త కిడత తాతుత తత్త కిడత తాతుత తత్త తాకు తత్త తాకు తుంత తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. మొదటి ధరం. రెండవది తత్తా కిడత తాతు తత్తా కిడత తాకు తత్తా కిడత తాకు తగదిత్త తదిగినతో దిత్త తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. ఇది మొదటిది. కొంచెం మనం ఇంకా కొంచెం ముందుకు పోతే దీంట్లో 7 తాళాలు ఉంటాయని చెప్పినా కదా. 7 5 35 ఒక్కొక్కటి 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 ఇట్లా 35 తాళాలు ఎట్లా వస్తాయని చెప్పిన. కంప్లీట్ గా వాయించగలుగుతారా? మొత్తంగా వాయించాలి. ఎంత సమయం పట్టిందని? ఓ చాలా. నేను ఒక 3-4 సంవత్సరాలు నేర్చుకున్నా వీటన్నిటి. 3-4 సంవత్సరాలు ఖచ్చితంగా. అంటే నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు పంజాబ్ ఏదైతే పంజాబ్ బంగడా ఉంటుందో దానికి కూడా మనకు దగ్గరగా ఒక శాస్త్రీయత పాలవరసల్లో ఒక ధర ఉంటది. జేను జేను త జేను త 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 దిరుడు 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 తజ్జను త దిరుడు 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 తజ్జను త దిరుడు తజ్జను త దిరుడు తజ్జను త తజ్జను త దిరుడు తజ్జను త దిరుడు తజ్జను త తజ్జను త త ది గి న తం త ది గి న తం చెప్పొచ్చు. ఇట్లా చెప్పొచ్చు. జేను జేను త జేను త జేను జేను త జేను త. ఇప్పుడు పంజాబ్ బంగడా అయితే దిరుడు 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 తజ్జను త దిరుడు 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 తజ్జను త జన్ను త దిరుడు త జన్ను త తజ్జను త దిరుడు త జన్ను త దిరుడు త జన్ను త తజ్జను త. దిరుడు 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 తజ్జను త దిరుడు 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 తజ్జను త. ఇది ఇట్లా చాలా రకాలుగా మనకు పోతూనే ఉంటది అట్లా.